ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మనం చాలాసార్లు ఆలోచిస్తాం, మన ప్రార్థన ముగించిన తర్వాత, మన జీవితం గురించి అంతా ప్రార్థించిన తర్వాత ఇంకా వేటి నిమిత్తం నేను ప్రార్థించాలి, ఇంకేమైనా ప్రార్థన విన్నపములు ఉన్నాయని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడైతే మనము దేవునికి దినదినము దగ్గరగా వెళ్తామో, మీకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు ప్రార్థన విన్నపములు వేటి నిమిత్తము మనం ప్రార్థించాలి, భవిష్యత్తులో దేనికోసం ప్రార్థించాలి, ఆత్మీయంగా దేనికోసం ప్రార్థించాలి, ఎవరి నిమిత్తమైన ప్రార్థించాలా అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు తెలుసా ఇలా మన జీవితంలో జరిగేది? ఎప్పుడైతే దేవునికి దగ్గరగా మనం వెళ్తామో ఆయన యొక్క ఫీలింగ్స్ మనకు తెలుస్తాయి. ఆయన యొక్క ఆశ్రండి మన జీవితంలో ఒక పర్సన్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు మన జీవితంలో చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు మనకు చాలా క్లోజ్ అని చాలాసార్లు అంటాము, తను నా బెస్ట్ ఫ్రెండ్, తనతో నేను అన్నీ షేర్ చేసుకుంటాను, తనకు నేనేమై ఉన్నానో తెలుసు, నా ఆశలేంటో తెలుసు, నా కోరికలేంటో తెలుసు, నా బాధ ఏంటో తనకు తెలుసు అని చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం మన ఫ్రెండ్స్ గురించి కదా. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా ఇలానే. ఎప్పుడైతే మనం ఆయనకు దగ్గరగా వెళ్తామో, ఆయనతో సహవాసం చేస్తామో, ఆయనకు సమయం ఇస్తామో, ఆయనతో మాట్లాడతామో, ఆయన తన యొక్క హృదయ వాంఛలు, తను మన జీవితంలో ఏ యొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నాయో, అప్పుడు దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు, ఆయన యొక్క కోరికలు మన కోరికలు ఒకటిగా అవుతాయి. ఎలాగైతే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వారు ఎప్పుడైతే క్లోజ్గా ఇంటిమసీతో క్లోజ్ రిలేషన్షిప్తో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆటోమేటిక్గా మన ఫ్రెండ్ డల్గా ఉంటే ఎందుకు డల్గా ఉంది, ఎందుకు ఏం జరిగిందని మనకు తెలిసిపోతుంది. వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే దేవుడు కూడా ఎవరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎవరు నాతో ఫెలోషిప్ కలిగి ఉంటారు, అలాంటి వారితో దేవుడు తన హృదయాన్ని తెరిచి తనకు ఏ అయితే బర్డెన్ ఉందో, ఏదైతే ఆశ ఉందో ఆయన మనతో పంటే దేవుడు ఒకరిని గురించి ఇలా సాక్ష్యం ఇస్తాడు. దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకంటే దావీదు దినానికి 7 సార్లు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకు దగ్గరగా సన్నిహిత స్వభావం కలిగి ఉండేవాడు. దావీదు ఎప్పుడూ దేవునితోనే కలిసి ఉండేవాడు, ఆయన సన్నిధిని కోరుకునేవాడు. అందుకే దావీదును చూసి దేవుడు దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అబ్రహామును చూసి నా స్నేహితుడు అంటారు. ఎందుకంటే వీరి జీవితాల్లో ప్రతిరోజు ప్రతి క్షణము దేవునికి దగ్గరగా వెళ్ళి ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన ఎలాంటి వాడో, ఆయనతో బతకాలి, ఆయనతో కలిసి నడవాలి అని ఆశ కలిగి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. టుడే గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ అ గుడ్ ఫ్రెండ్. God wants to be your friend and my friend. God wants to share his heart and burden to the entire world with his people. Are you be a good friend to God?